హలో హాయ్ ఫ్రెండ్స్. చికెన్ మటన్ కంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కొంచెం నెయ్యి, ఆయిల్ అయినా సరే పర్లేదు, నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని మిల్ మేకర్ను కొంచెం అందులో వేయించాలన్నమాట. కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి లైట్గా లో ఫ్లేమ్లో లైట్గా వేయించడం వల్ల మనకు లాస్ట్లో తినేటప్పుడు మంచి తగులుతాయి అన్నమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి ఇలా లైట్గా గోలించుకోవాలి. ఇలా గోలిన తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని అదే పెనంలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి అవి వేడవగానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి అలాగే ఒక 2 బగారాకు వేసి కొంచెం గోలగానే ఒక 2 ఉల్లిగడ్డ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఒక 2 ఉల్లిగడ్డ వేసి అవి కూడా మంచిగా గోలాలన్నమాట. రెడ్ కలర్ అవ్వగానే అందులోనే కొంచెం కసూర మేతి, నేనైతే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను కసూర మేతి. అలా పెట్టుకున్న కసూర మేతి కొంచెం వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 10 సెకండ్స్ అలా గోలగానే ఉల్లిగడ్డలు కూడా చూసారు కదా, చాలా బ్రౌన్ కలర్, చాలా బాగా గోలిపోయాయి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసేసి ఇవి గోలగానే ముక్క అనేది మెత్తబడాలన్నమాట. ముక్క మెత్తబడ్డ తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్క మెత్తపడగానే మనం కారానికి సరిపడా, టేస్ట్కి సరిపడా కారం, అయితే ఒక స్పూన్ కారం, టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి చూసారు కదా. ఇలా ఇవి కారం సాల్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం గోలాలి. కొంచెం గోలిన తర్వాత కొన్ని వాటర్, మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం నేనైతే చికెన్ మసాలా వేసుకున్నాను. ఉంటే మీరు వెజ్ మసాలా అయినా వేసుకోవచ్చు, సాంబార్ మసాలా. చూసారు కదా, ఇలా కొంచెం మరుగు రాగానే కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగానే గోలించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసి ఒక్క 2 లేదా 3 మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చామంటే మిల్ మేకర్ ముక్క అనేది మెత్తబడిపోతుంది. చూసారు కదా, గ్రేవీ కూడా దగ్గరకు అవుతుంది, మిల్ మేకర్ ముక్క మెత్తపడుతుంది. కథం రెడీ.